అహల్య బ్రహ్మదేవుడి మానసపుత్రిక. అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి, నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు. అహల్యకి వచ్చింది గౌతముడు కాదు, ఇంద్రుడని తెలుసు. కానీ ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో ఒక కోరిక ఉండేది. అందువలన ఇంద్రుడితో సంగమించింది. అహల్య ఇంద్రుడితో ఇలా అనింది: నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతురార్ధురానినయ్యాను. నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందం పొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటకు రాగానే దేవతలని దానవుల్ని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపశ్శక్తి ఉన్న గౌతమ మహర్షి బయటికి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు: నా రూపం ధరించి నువ్వు చేయని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడు అన్న అహంకారం. కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములను నేల జారి పడువుగాక అని ఇంద్రుడిని శపించారు. అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు: నువ్వు ఇక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు, ఆహారం తీసుకోకు, గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతోంది, కావున నువ్వు ఎవరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు శాప విమోచనం కలుగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు. గౌతమ మహర్షి తపశ్శక్తి పెరిగిపోతోంది. ఆయనను నేను ఏమీ చెయ్యలేను. అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను అహల్యని శపించడం వల్ల కొంత తపశ్శక్తిని కోల్పోయారు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలను పోగొట్టుకున్నాను. కావున మీరే నాకు అండాలను తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వాళ్ళు గొర్రె